DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 1980 దశకంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజం పట్ల బాధ్యతతో పనిచేసుకునే వయసు దాటి వృద్ధులకి ఆ వృద్ధాప్యం వారికి భారంగా శాపంగా మారకూడదు, అలాగే ఆ వృద్ధులని ఆ కుటుంబాలు కూడా భారంగా భావించకూడదనే ఉద్దేశంతో, ఆ వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో ఆ రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వృద్ధులకి సామాజిక పెన్షను పంపిణీ, ఆ రోజుల్లో అప్పుడున్న బడ్జెట్ పరిమితుల్లో నెలకి 30 రూపాయలతోటి సామాజిక పెన్షన్ ప్రారంభించడం జరిగింది. ఇదే క్రమంలో సంపాదించే కుటుంబ యజమాని కోల్పోయి ఆ కుటుంబం తమ జీవితం కూడా భారంగా భావిస్తున్న వితంతులకు కూడా వారికి కూడా ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో వితంతు పెన్షన్ కూడా ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించబడిన సామాజిక పెన్షన్లని దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ సమాజం పట్ల అత్యంత బాధ్యతతో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న దీన్ని ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 30 రూపాయలుగా మొదలైన ఈ పెన్షను 1995, 2004 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన కాలంలో 30 రూపాయల నుంచి 150% పెంపుదల చేసి 75 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో 2004 ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానానికి అనుగుణంగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 75 రూపాయల పెన్షన్ని 166% పెంచుతూ 200 రూపాయలు వారు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రారంభించిన అమలు చేసిన ఆర్థిక సంస్కరణల పర్యవసానం బడ్జెట్ పరిమితులు పెరిగిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు కంఫర్ట్గా ఈ 200 రూపాయల పెన్షన్ని అమలు చేయగలిగారు. అదే క్రమంలో దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన, అంటే 2004 నుంచి 2014 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ 200 రూపాయల పెన్షనే కొనసాగించారు. ఈ క్రమంలో విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా అప్పటి వరకు 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 400% పెంచుతూ, అంటే ఆ 200కి ఇంకొక 400% అదనంగా పెంచుతూ ఒకే మొత్తంగా 1000 రూపాయలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఒక రకంగా మాట్లాడితే రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ని ఒకే విడతగా ఇంత శాతం పెంపుదల చేసిన నేపథ్యం అప్పటి వరకు లేదు. ఇటువంటి సందర్భంలో ఆ టెన్యూర్లోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒంటరి మహిళలకి, అలాగే ట్రాన్స్జెండర్లకి, డప్పు కళాకారులకి, చేనేత కళాకారులకి, చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, కార్మికులకి ఇట్లా చాలా రకాల పెన్షన్లను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 500 రూపాయల వికలాంగుల పెన్షన్ కూడా వారు 1500 రూపాయలుగా పెంచడం జరిగింది. ఆ తర్వాత అదే టెన్యూర్లో, అంటే 2014-19 మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఇదే 1000 రూపాయల పెన్షన్ని ఇంకొక 100% పెంపుదల చేస్తూ 2000 రూపాయలు చేశారు. అదే క్రమంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 1500 రూపాయల వికలాంగుల పెన్షన్ని 3000 రూపాయలుగా చేయడం జరిగింది. అంటే ఒక టెన్యూర్లో 200 రూపాయలుగా తన పాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు తన టెన్యూర్ ముగిసేటప్పటికి ఆ పెన్షన్ని 2000 రూపాయలు చేయటం అనేది ఒక రకంగా మాట్లాడుకుంటే 200 రూపాయలకు అదనంగా 1800 రూపాయలు పెంపుదల చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది. ఇటువంటి నేపథ్యంలో
2019 ఎన్నికలకు ముందు నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో తనకు గనక ఒక ఛాన్స్ తోటి అధికారం ఇస్తే తాను తన పాలనా హయాంలో 1000 రూపాయలు పెన్షన్ పెంపుదల చేస్తాను అని చెప్పడం జరిగింది. అంటే 2000 ఉన్న పెన్షన్కి అదనంగా తన పాలనా హయాంలో ఇంకొక 50% పెంపుదల చేస్తాను అని చెప్పని తాను ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుభవపూర్వకంగా చూసిన మేరకు 200 ఉన్న పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచిన నేపథ్యం, 1000 రూపాయలు అన్న దాన్ని 2000 రూపాయలు ఒకేసారి పెంచిన నేపథ్యం చూసిన తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా తన గనక పాలనాధికారం దక్కితే ఈ 2000 పెన్షన్ని ఒకేసారి 3000 చేస్తాడు అని చెప్పని ఆశించారు. కానీ ఒకసారి పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన వాగ్దానాన్ని డీవేట్ చేసి తన పాలనా హయాంలో ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు రోజున వాళ్ళ నాయన పుట్టినరోజు సందర్భంగా అంటే ఈ 50% పెంపుదలని ఆయన 4 సంవత్సరాల్లో 12.5% పెంచుతాను అని చెప్పని వాగ్దానం చేసి అంటే ప్రజలని ఎన్నికలకు ముందు ప్రజల్లో పెంచిన అంచనాల్ని తప్పుదో పట్టిస్తూ అతను తన వాగ్దానాన్ని కూడా పలచన చేసిన తీరు రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వాస్తవంగా కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో ఉధృతంగా ఉన్న సందర్భం, దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్లు అలాగే స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్న సందర్భం, కరెంటు సగటు వినియోగం పెరిగిన నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నెల నుంచి జూలై వరకు సగటుగా తీసుకొని ఏ నెలైనా సరే 300 యూనిట్ల కన్నా ఎక్కువగా కరెంటు వినియోగించితే దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 7 లక్షల పెన్షన్లని కోత విధించిన నేపథ్యం కూడా ప్రజలకు చాలా స్పష్టంగా గుర్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఒక నెల గనక పెన్షన్ తీసుకోకుంటే 2 నెలల పెన్షన్ కూడా తీసుకోవడానికి వెసులుబాటు లబ్ధిదారులకు ఉంది. అదే క్రమంలో ఒకవేళ 2వ నెల కూడా తీసుకోకుండా ఉన్న 3వ నెల కూడా ఆ లబ్ధిదారుడు ఈ గడిచిన 2 నెలల పెన్షన్ కలిపి 3వ నెల పెన్షన్తో పాటు తీసుకునే వెసులుబాటు ఉంది. అటువంటి వెసులుబాటుని నేను వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ లబ్ధిదారుల డోర్ దగ్గరికే నేను సంక్షేమాన్ని పంపిస్తున్నాను అని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పాలనా హయాంలో ఒక నెల పెన్షన్ కనుక తీసుకోకుండా ఉంటే 2వ నెల పెన్షన్ అయితే రద్దు కాదు కానీ మీ మొదటి నెల పెన్షన్ అమౌంట్ రద్దు అవుద్ది అని చెప్పని లబ్ధిదారులని ఇబ్బందులు పాలు చేసిన తీరు. అంటే ఏ నెల పెన్షనో ఆ నెల తీసుకుంటే తప్పితే మరుసటి నెలకి ఆ పెన్షన్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వని విధానాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అమలు చేసిన తీరు కూడా లబ్ధిదారులకి చాలా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమిని ఎన్నిక చేసుకోవటం, ఈ ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి తరఫున మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1000 రూపాయలు పెంపుదల చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని కేవలం 19 రోజుల్లో నిలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆ 1000 రూపాయల పెంపుదలకి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే అతను 2019 మే 30 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే ఈ వాగ్దానాన్ని అమలు చేయడానికి అతనికి 2024 జనవరి నెలకు కానీ ఈ 1000 రూపాయల పెంపుదలని పూర్తి స్థాయిలో అతను అమలు చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12 వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో జూలై 1వ తారీఖు రోజున ఈ వాగ్దానాన్ని చేసిన ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయినా సరే ప్రజలకి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ జూలై 1వ తారీఖు ఇచ్చే 1000 రూపాయల పెంపుదలతో కూడిన 4000కి అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలలది కూడా కలుపుకొని ఇంకొక 3000 కలిపి 7000 రూపాయల పెన్షన్ ఇచ్చిన నేపథ్యం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంది. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వృద్ధులకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తూ వితంతులకు కూడా 4000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఇదే సందర్భంలో వికలాంగ పెన్షన్ కూడా అప్పటి వరకు అమల్లో ఉన్న 3000 రూపాయల పెన్షన్ని 6000 రూపాయలు చేయటం. అంటే ఇక్కడ పార్షియల్లీ డిజేబిలిటీ ఉన్న వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ కల్పిస్తూ 85 కన్నా ఎక్కువ పర్సెంట్ అంటే 85 to 100% డిజేబిలిటీ ఉండి బెడ్ రిడెన్ అయి ఉన్న వికలాంగులకి 15000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదే సందర్భంలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి 2014-19 మధ్య కాలంలో
చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ప్రారంభించబడిన 5,000 రూపాయల పెన్షన్ని ఈరోజు 10,000 రూపాయలుగా పెంపుదల చేయటం. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇవాళ దేశంలోనే ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ చరిత్రలోనే ఒక రికార్డు పెన్షన్ పంపిణీ చేస్తున్నది అనేది వాస్తవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్లో సుమారుగా 62 లక్షల మంది ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించుతున్న 21 రకాల పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్ నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 24 నెలల కాలంలో ఇప్పటికీ 68,597 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ కోసమే ఖర్చు పెట్టిన తీరు సమాజం పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉంది, సమాజంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న కన్సర్న్ ఏంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ఆర్థిక విధ్వంసం వారసత్వంగా దక్కిన ఈ రాష్ట్రంలో ప్రతి నెల టంచనగా 1వ తారీఖు రోజున స్వర్ణ సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల తలుపు తట్టి ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారులకి పెన్షన్ అందిస్తున్న తీరు ఇవాళ దేశంలోనే ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడు గారి పాలనా తీరుని ఇవాళ ప్రజలకి పరిచయం చేస్తూ ఉంది. దేశానికి కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఇంకా కొందరు గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఇంకా కొందరు వితంతు పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నది వాస్తవం. అదే సందర్భంలో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు కూడా ఎప్పుడు కొత్త పెన్షన్లు దక్కుతాయా అని చెప్పని కూడా ఎదురు చూస్తున్నది వాస్తవం. ఈ క్రమంలోనే రాబోయే నెల నుంచి సుమారుగా ఇంకొక 2 లక్షల వితంతు పెన్షన్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పని మా కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు కూడా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమాజం పట్ల బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు సమాజం పట్ల బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారి ద్వారా దేశానికే ఒక ట్రెండ్ సెట్టర్గా ప్రారంభించిన ఈ సామాజిక పెన్షన్ స్కీమ్ని నేటికి కూడా ఒక ఉదాత్తమైన బాధ్యతగా భావిస్తూ సమాజం పట్ల అంకితభావంతో ఆర్థికపరమైన కష్ట నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు సమాజం కోసం, ప్రజల కోసం, అలాగే వృద్ధులు వితంతుల కోసం ఖర్చు పెడుతున్న తీరు 100% వాళ్ళ ఆయా వర్గాల ప్రజల్లో ఇవాళ పెన్షన్ పంపిణీ కోసం 1వ తారీఖు రాజు మాలాంటి వాళ్ళందరం కూడా ప్రజలను కలుస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వ్యక్తమవుతున్న కృతజ్ఞతాభావం, ఇవాళ ఆ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ వితరణ ఎన్టీఆర్ భరోసా పేరిట 1వ తారీఖు రోజు వాళ్ళకు అందుతున్న ఈ డబ్బు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంది. అదే సందర్భంలో వృద్ధాప్యం అనేది, వితంతువులు అనేది, దివ్యాంగత్వం అనేది వాళ్ళకి భారం కాదు, కాబోదు అనేది ఇవాళ వాళ్ళు కూడా ఫీల్ అయ్యే పరిస్థితులు ఆ భరోసా ప్రభుత్వం ద్వారా కల్పించబడతా ఉంది.